ఈసారి నార్త్ లో ఇద్దరు రాజుల మధ్య పోటీ ఉంది కదండి, తెలుసండి ఎవరెవరు? అవునండి, విష్ణు కుమార్ రాజు, కేకే రాజు గారు. ఎవరు గెలిపించుకోబోతున్నారు? ఎవరు గెలిస్తే నార్త్ డెవలప్మెంట్ అవుతుంది? ఎలాగుంటదండి అండి పాలిటిక్స్? విష్ణు కుమార్ రాజు ఉదూర్ తుఫాన్లు 2014 నుండి 2019లోనే అటు ఇటు ఉదూర్ తుఫాన్ వచ్చినప్పుడు కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ 2024లోనే ఎవరు క్యాండిడేట్ సరైన వాళ్ళు లేక విష్ణు కుమార్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే అండి, వీళ్ళు వస్తే పథకాలు తీసేస్తారని, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుందని ప్రజల్లో ఒపీనియన్ ఒకటి ఉందండి. ఇది మీ మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఈ 3 సంవత్సరాలు గడిపేస్తారు. 25, 24, 26, 27 దాకా ఈ పథకాలు తీసేయడంలోని, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తీసేయడం కానీ ఈ 3 years గడిపేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అలాగే నడిస్తే కొద్దిగా ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా బాగుంటుంది అనేసి మాకు. ఎలా ఉండబోతుంది? ఏ రాజు గెలబోతున్నారు అంటే? కేకే రాజు గారు కన్ఫర్మ్ అని. ఎందుకండి కేకే రాజు ఎందుకు కొట్టేయాలి అంటే ఇప్పుడు బీజేపీ ఒకటి వచ్చింది కదండి, మైనారిటీకి అపోజిషన్ అండి, ఎస్టీకి ఎస్టీలకి అపోజిషన్ అండి, క్రిస్టియన్స్కి అపోజిషన్ అండి. ఇప్పుడు కాపు వాళ్ళు ఉన్నారు, కాపు తర్వాత ఉన్నారు, వీళ్ళు ఎల్మస్ ఉన్నారు. ఎల్మస్ కూడా వైసీపీ పక్కనే ఉన్నారు ఎక్కువగా. 50 వార్డు 49వ వార్డు అందులోనే. ఒక వార్డు మాత్రం మన మాతదార వార్డు మాత్రం ఏం లేదు, దాని గురించి మనకు తెలియదు. ప్రధానంగా అయితే కేకే రాజు. విష్ణు కుమార్ రాజు కన్నా కేకే రాజు ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే ముందు ఎమ్మెల్యేగా ఆయనకి ప్లానింగ్ లేదండి. ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏంటంటే సరైన ప్లానింగ్ లేక కొద్దిగా వెనకాడికి వేశారు. ఆయన పెద్ద మెజారిటీతో ఓడిపోలేదు. తర్వాత చుక్కాక వెంకటరావు గారికి ఇద్దామా, వాళ్ళకి ఇద్దామా, వీళ్ళకి ఇద్దామా అని ఆలోచించి లాస్ట్ కేకే రాజుకి ఇవ్వాల్సి వచ్చింది. కేకే రాజు కూడా మాకు గడప గడప కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో మాకు కొద్దిగా అందేయండి. అంటే ఈసారి ముస్లిమ్స్ పూర్తిగా వ్యతిరేకం అండి, పూర్తి మాది మొత్తం మా ఫ్యామిలీ 40-50 ఓట్లు ఉంటాయండి. రేపు ఎలక్షన్ పెడితే రేపు ఇమీడియట్లీ వేసేద్దామని ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు. కేకే రాజుకి వేస్తాం. నెక్స్ట్ ఓటు కూడా ఝాన్సీ గారికి వేస్తాం.